ఒక 7 ఇయర్స్ బాయ్ కూడా అడుగుతున్నాడు ఇలా అని అంటే ఏంటి, ఎక్కడ ఇన్స్పైర్ అవ్వాలి నేను? సో సినిమాలు మళ్ళీ పాత రోజుల్లాగా నేను ఎక్కడ మిస్ అవుతున్నాను, ఎలా పట్టుకోవాలి అని ఒక టార్గెట్ స్టార్ట్ అయింది. నాట్ ఓన్లీ ఆరాంష్ వాడి పేరు, మై గ్రాండ్ సన్ పేరు ఆరాంష్ అని కాదు, చాలామంది ఏమైంది సార్ మీడియా మిత్రుల్లో ఉన్నా మీ సినిమాలు రావట్లేదు, మీకు రిజల్ట్ వస్తలేవు, దిల్ రాజు జడ్జిమెంట్ అయిపోయిందా, ఇలా రకరకాలుగా శ్రేయోభిలాషులు మాట్లాడడం కావచ్చు, ఇండైరెక్ట్గా మాట్లాడటం కావచ్చు, చెవున పడుతూ ఉంటాయి. ఆ టైంలో నాకు ఒక ఫియర్ స్టార్ట్ అయింది. అరే నిజంగా నా జడ్జిమెంట్ పోయిందా, నిజంగా ఇంకా నేను రైట్ సినిమాలు ఇవ్వలేనా, లేదు కాంబినేషన్కి వెళ్ళిపోవాలా. ఇలాంటి టైంలో ఒకరోజు అనిల్ రావిపూడి కూడా ఇట్లా నా క్లోజ్ ఉండే డైరెక్టర్స్తో కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. సార్ ముందు ఉన్నదానికి ఇప్పటికీ నాలో ఏదో తేడా కనిపిస్తుంది, మీ అబ్జర్వేషన్ ఏంటి? నా క్లోజ్ ఉన్న వాళ్ళకి లేదు లేదు సార్ మీరు సేమ్ చేస్తున్నారు, లేదు లేదు సేమ్ చేస్తే నా ఈ రిజల్ట్లు ఇంత చేంజ్ కాకూడదు, ఎక్కడో ఏదో. మా శిరీష్ గారు ఇక చెప్తూనే ఉంటారు, లేదు లేదు నువ్వు ఓవర్లోడ్ అవుతున్నావు, ఓవర్లోడ్ వల్ల యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్. న్యాచురల్గా పనులు పెరిగినప్పుడు వర్క్ స్ప్లిట్ అయిపోతుంది అది ఎవరికైనా, నా పరిస్థితి కూడా అలాంటిది. లేదైతే ఐ వాంట్ ఈజ్ అ స్టీమ్ లైన్, దేనికి ఎలా చేయాలి అని. సో ఎప్పుడు ఇక్కడ సినిమా ఫీల్డ్లో సక్సెస్ ఉంటేనే వాల్యూ ఉంటుంది, అది ఎవరికైనా. మనం గతం కూడా చూస్తూనే ఉన్నాం, సక్సెస్ లేకుంటే వాల్యూ ఉండదని కాదు, సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే వాల్యూ సక్సెస్లో లేనప్పుడు మనం మెల్లిగా డ్రాప్ అవుతున్న కొద్దీ మన పైన ఫ్రీగా ఉన్నాడు పిలుద్దామని పిలుస్తారు తప్పితే ఎమోషన్తో పిలవరు ఎక్కడికైనా పిలవాలంటే. సో అక్కడ నాకు ట్రిగ్గర్ అయింది, లేదు ఇప్పుడు చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి, ఈ సినిమాలకి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి. అలాంటి టైంలోనే శంకర్ గారి ఇండియన్ 2 రిలీజ్ అవ్వడం, ఇండియన్ 2 రిలీజ్ అయ్యి రిజల్ట్ మనందరికి తెలిసిందే. సో అక్కడి నుంచి శంకర్ గారి మీద కూడా ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది, ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్, ఒక హీరో గారు తప్పితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాము. బయట కూడా శంకర్ గారు ఏం చేస్తారండి, ఇప్పుడు ఇక రాజుగారు కూడా జడ్జిమెంట్ ఎలా ఉంది చూస్తున్నాం కదా, ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏం వర్క్ అవుతుంది, రకరకాలు వింటూ ఉన్నాను. సో వింటూ ఓన్ చేసుకుంటూ, లేదు ఈ సినిమా ఏది నమ్మాను, శంకర్ గారు కథ చెప్పినప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ ఏమి బిలీవ్ చేశాము అది ఉందా, సినిమాలో అది డెలివరీ చేస్తున్నామా అనే దాని మీదనే నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ పెట్టుకొని శంకర్ గారితో కూడా మాట్లాడుతూ, జనరల్గా మీ అందరికీ తెలుసు శంకర్ గారు ప్రొడ్యూసర్స్కి అంత యాక్సెస్ అనేది సినిమా విషయంలో, క్రియేటివిటీ విషయంలో ఏ పెద్ద డైరెక్టర్ కూడా ఇవ్వరు. సో బట్ నేను అప్రోచ్ అవుతూ ఎప్పటికప్పుడు, సార్ మీరు చెప్పిన కథ ఇది, మళ్ళీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, ఈ సినిమా రిజల్ట్ మీకు నాకు చాలా ముఖ్యం, హీరో గారికి ఎలాగో ముఖ్యం, RRR తర్వాత వస్తుంది కాబట్టి ఆయనకు ముఖ్యమే. సో వెరీ ఇంపార్టెంట్ ఫిలిం అని వర్క్ చేస్తూ ఎస్ కమ్బ్యాక్గా వస్తుంది. నేను ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నాను, ఎస్ ఇట్స్ ఎ కమ్బ్యాక్ ఫిలిం ఫర్ మీ ఆఫ్టర్ లాంగ్ టైం. తెలుగు స్టేట్స్లో ఏ రకంగా తీసుకున్నా లాట్ ఆఫ్ విజిల్స్ కొట్టే మూమెంట్స్ ఉంటాయి. మన తెలుగు ప్రేక్షకులు సినిమా చూసి చిరంజీవి గారు ఒక మాట అన్నారు, కమర్షియల్ సినిమాలు అందరం చేస్తాం రాజు, శంకర్ గారు ఒకప్పుడు జెంటిల్మెన్ చేసిన, భారతీయుడు చేసిన, ఒకే ఒకటి చేసిన, కమర్షియల్తో పాటు మీరు ఆయన సినిమాలో ఒక మెసేజ్ వచ్చేది. నీ దగ్గరికి వెళ్ళి కూడా చాలా సినిమాలు నువ్వు ఫ్యామిలీలో తీసిన, యూత్లో తీసిన ఒక మెసేజ్, అంటే కమర్షియల్గా ఉంటూనే ఒక సినిమాలో ఒక వాల్యూతో ఇచ్చేవారు. సో నీకు చాలా రెస్పెక్ట్ ఫిలిం ఇది, కమర్షియల్తో పాటు చాలా రెస్పెక్ట్గా ఫీల్ అయ్యే సినిమా ఇది. అంటే శంకర్ గారు చెప్పిన దానికి, కథ విన్నప్పుడు నేను ఫీల్ అయిన దానికి, చిరంజీవి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి రెండు నాకు బాగా సింక్ అయ్యాయి. సో అలాంటి సినిమా ఇది, గేమ్ చేంజర్. శంకర్ గారు ఒక శివాజీ చూసుకుంటే ఇప్పుడు ఎలా అయితే టిట్ ఫర్ ట్యాట్, ఒక హీరోయిజం ఉంటూ ఒక టిట్ ఫర్ ట్యాట్ ఉంటుందో, అలాగే ఇవాళ పొలిటికల్గా ఉన్న మనం చూస్తున్న స్టేట్స్లో కానీ మన ఇండియాలో పొలిటికల్గా ఉన్న మూమెంట్స్ కానీ, హీరో విలన్ మెయిన్ అంటే ఎస్జే సూర్య గారు, రామ్ చరణ్ గారు సీన్లు వస్తుంటే థియేటర్లో
విజిల్స్ మూమెంట్స్, అవన్నీ క్లాప్స్ కొట్టే మూమెంట్స్, ఇలాంటి ఎన్నో సినిమాలో కుదిరాయి. ఆయన అనుకున్నాయి, ఫైనల్ చూసుకున్నప్పుడు అవి కుదిరాయి. సో గేమ్ చేంజర్. మా 3.5-4 సంవత్సరాల ఎమోషన్స్కి ఇంకో 4 రోజుల్లో కంప్లీట్ అవ్వబోతుంది. సో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ఈ సినిమాకు బిగ్ అప్రిషియేషన్తో పాటు వావ్ అనిపించే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే శంకర్ గారి పాటలు ఆడియోలో మీకు విన్నప్పటికంటే కూడా మొన్న బాంబే మీడియా ఇంటరాక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం చూపించాలి, ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న కంటెంట్ చూపిస్తే వాళ్ళకి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుందని ఫస్ట్ టైం అక్కడ కూడా శంకర్ గారిని నేను చాలా ఒప్పించి, లేదు సార్ నాకు ఒక సాంగ్ కావాలి, నేను అక్కడ చూపించినప్పుడు బిగ్ స్క్రీన్ మీద ఒక అప్లాజ్ వస్తుంది, మీరు నమ్మండి అని జరగండి సాంగ్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం జరిగింది. అప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తే వాళ్ళ రియాక్షన్స్ అదే థియేటర్లో రేపు రాబోతున్న రియాక్షన్స్ అని గట్టిగా నమ్మి సో ఆ మీడియా కంటూ అక్కడ చూపించడం జరిగింది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన దాని ప్రకారం రేపు సాంగ్స్ కూడా శంకర్ గారి పాటలు మన అందరికీ తెలిసిందే. థియేటర్లో చూసినప్పుడు ఆయన విజువలైజేషన్ కానీ, ఆ గ్రాండియర్ కానీ 75 crores పాటల మీద స్పెండ్ చేశాం గేమ్ చేంజర్కి. సో రేపు అవి అద్భుతంగా స్క్రీన్ మీద కనిపించబోతున్నాయి. సో 2 hours 42 minutes 43 minutes డ్యూరేషన్లో సినిమాని, శంకర్ గారిది ఫస్ట్ సినిమా అంట, ఇంత 3 గంటలు 10 నిమిషాలు ఉంటాయి ఆయన సినిమాలు, ఆయన చెప్పే కథ ప్రకారం. సో అలా ఎక్కడ కూడా ఆడియన్ని ఆగనివ్వకుండా ఎలా పరిగెత్తాలి, ఎలా వాళ్ళతో విజిల్స్ కొట్టియాలి, ఎలా వావ్ అనిపించాలి ఆయన టార్గెట్ పెట్టుకొని చేసిన సినిమానే. సో ఇది 10th రోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నా ఎగ్జైట్మెంట్, మై కమ్బ్యాక్ ఫిలిం లాగా నేను దీన్ని చూస్తున్నాను. సో దీంతో పాటు